అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకికి ఏమీ ఉబుసుపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి ఇలా అంది. ఏ పిచ్చుక, నీకు కనీసం మందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గింతినట్టే ఉంది అని వేళాకోళమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి ఇలా అంది. ఇదిగో చూడు కాకి మిత్రమా, నేను నీలా ఎగరాల్సిన అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్ళది. అది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది అంది పిచ్చుక. అప్పుడు కాకి ఇలా అంది. ఓహో అలాగే, ఏది అయితే నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడ ఉన్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడలమర్రిని దాటుకుని ఇక్కడికే మళ్ళీ రావాలి. ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి మిగతా పక్షులన్నీ. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టును దాటి మర్రి మానులోకి దూసుకెళ్ళింది. ఆ జడలమర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయి అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు, ఎవరిని చిన్నబొచ్చలేదు.